జిల్లా చీరాల నియోజకవర్గం చీరాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, చీరాల పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, చీరాల మున్సిపల్ కౌన్సిలర్ పొత్తూరు సుబ్బయ్య, వేటపాలెం మండల మహిళా అధ్యక్షురాలు ఎర్రశివ, నాగమల్లేశ్వరి, జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్, బీజేపీ చంద్ర మరియు నాయకులు అర్జీలు స్వీకరించారు. మొత్తం 350 అర్జీలు రాగా ఇళ్ల స్థలాలకు 200 అర్జీలు, పెన్షన్ కొరకు 100 అర్జీలు, రేషన్ కార్డు కొరకు 50 అర్జీలు వచ్చాయి. అర్జీ కార్యక్రమాలు పెట్టుకోండి, పేద ప్రజల సమస్యలు తెలుసుకోండి అని చెప్పి మాకు ఆదేశం పంపించారు. కాబట్టి శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు ఆదేశం మేరకు మేము ఈ రోజున ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఇప్పుడు వరకు 200 ఇళ్ల స్థలాలకు మరియు పెన్షన్లకి 100, పోతే రేషన్ కార్డులకు ఒక 50, మొత్తం కలిపి 360 దాకా మాకు ఈ రోజున అర్జీలు వచ్చి ఉన్నాయి. సంతోషం. పేద ప్రజలకి అన్ని విధాల తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చున్నారు. అదే బాటలో శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు చీరాల నుంచి ప్రతి వాళ్ళు సమస్యలు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా అడుగులు వేస్తున్న సందర్భాన కూటమి ప్రభుత్వం ఈ రోజున జనసేన మరియు బీజేపీ వారు కూడా మాతో కలిసి సందర్భంలో పేద ప్రజలందరికీ న్యాయం జరిగిద్దని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. విజయడంకా మోగించుకోవడానికి మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి పేదవాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మనం చేసుకున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్లు జరుగుతున్న విషయం తెలిసిన విషయమే. మరి చీరాల నియోజకవర్గంలో మా శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు ఇక్కడ ప్రజా దర్బారు కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఈ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాము. ఈ ప్రజా దర్బార్లో మాకు పెన్షన్ అయ్యి రేషన్ కార్డులు, అలాగే వితంతు పెన్షన్లు ఇలాంటి అర్జీలు సుమారు ఇళ్ల స్థలాలు 200 అప్లికేషన్లు వచ్చిన్నాయి. వీటిల్లో ప్రయారిటీ ప్రకారం మేము ముందుగా ఈ పెన్షన్ల కార్యక్రమం మే నెలాఖరు లోపల ఇవ్వాలని అన్నారు. మేము ఈ అర్జీలన్నీ మా ఎమ్మెల్యే గారి ద్వారా సర్టన్ ఆఫీసర్లకు పంపించి ఇది మేము క్లియర్ చేస్తాము. అలాగే ఈ ఇళ్ల స్థలాలు కానీ ఈ పెన్షన్ విషయంలో అయిపోయిన తర్వాత ఇళ్ల స్థలాలు ప్రయారిటీ ప్రకారం స్థలాలు అవి చూసుకుని ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మేము ఎమ్మెల్యే గారి ద్వారా ప్రజలకి అందిస్తామని చెప్తున్నాం.